పాలకుల వీక్షకుల వారధి, సామాన్యుడి గలం. ప్రజల్లో చైతన్యం కలిగించడానికి మీ ముందుకొస్తుంది మీ నిఘా టీవీ. నిఘా టీవీ న్యూస్ కు స్వాగతం. నగర్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించి మద్దతు కోరిన ఆల్పోర్స్ నరేందర్ రెడ్డి. నా జీవితంలో చాలా ఇలా గొప్ప గొప్ప లెక్చరర్స్, మ్యాథ్స్ సాంబాయి అని మాకు ఎస్ఆర్ డిగ్రీ కాలేజ్ చెప్పాడు. ఇంకా ఆయన క్లాస్ అయితే 100 మంది కూర్చుండు, బెంచ్ లేకపోతే కిటికీలకి చూసుకుని నోట్స్ రాసుకునేవాళ్ళం. అంత గొప్ప లెక్చర్ల మధ్యలో పెరిగినాం కాబట్టి నేను కూడా అనుకుంటాను అప్పుడప్పుడు ఈ జీన్స్ అన్ని ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే చిన్నప్పటి నుంచి ఇలాంటి వాళ్ళ సాన్నిహిత్యంలో మనం పెరిగారు. సో నేను చదువుకున్న కాలేజ్కి మళ్ళీ రావడం నేను అదృష్టంగా భావిస్తూ మరి ఇప్పుడు సార్ చెప్పారు ఈసారి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గారిని పోటీ చేయాలని అనుకుంటున్నాను. మరి ఇంటర్మీడియట్ విద్య పట్ల పరిపూర్ణమైన అవగాహన ఉన్నది. తప్పకుండా మరి ఇంటర్ కళాశాలల పట్ల ప్రైవేట్ ప్రభుత్వానికి తేడా లేకుండా తప్పకుండా మనం న్యాయం చేయగలమనే నమ్మకం నాకు ఉంది. దట్టు నేను గతంలో మా ప్రైవేట్ జూనియర్ కళాశాలకి రాష్ట్ర అధ్యక్షుడిగా 4 సంవత్సరాలు పనిచేశాను. అదే మూమెంట్లో మా ప్రైవేట్ కళాశాలలో ఫైర్ ఎన్ఓసి ప్రాబ్లం కూడా పరిష్కరించడం జరిగింది. అంతకుముందు ఈవెన్ గ్రౌండ్ ఫ్లోర్ ఉన్న ఫైర్ ఎన్ఓసి ఉండే. దాని తర్వాతనే G+3 వరకు ఫైర్ ఎన్ఓసి లేకుండా మనం చేశాం. ఇప్పుడు అంతా సెల్ఫ్ సర్టిఫికేషన్. తర్వాత ఈవెన్ ఆన్లైన్ అప్లికేషన్స్ కూడా అదే మూమెంట్లో అప్పుడున్న సెక్రటరీ గారి చేత మనం చాలా చేసాం. ఈవెన్ జేఎల్స్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ మధుసూదన్ రెడ్డి గారి చేత కూడా చాలా సందర్భాల్లో కలిసి కొన్ని సమస్యలకు మనం వెళ్ళి ఉన్నాం. ఈవెన్ మొన్న కూడా మనం సెక్రటరీ గారికి చెప్పాం, సరే మార్కుల సిస్టమ్ తీసివేసి జీపీఏ సిస్టమ్ పెట్టండి అని చెప్పేసి. ఎందుకు అంటే మార్కులు 1 మార్కు 2 మార్కులు తక్కువ వచ్చిన వాళ్ళు కూడా మనం చూస్తున్నాం ఫీల్ కావడం. ఒక టాప్ వచ్చిన ఫస్ట్ ర్యాంకర్ హ్యాపీగా ఉంటుంది. మేజర్ సబ్జెక్ట్ అని ఉంటాయి, పిల్లవాడికి ఏదైనా హార్డ్ సబ్జెక్ట్ ఉంటే దాని బదులుగా మైనర్ అని అనుకుంటే అది ఈజీ క్వశ్చన్ పేపర్, పిల్లవాడు పాస్ అవుతుంది. జనరల్లీ మ్యాథ్స్ ఉంది సిబిఎస్ఈలో, మేజర్ మ్యాథ్స్ ఆర్ మైనర్ మ్యాథ్స్. నేను ఇంటర్ బోర్డులో ప్రతిపాదన పెట్టాను, ప్రతి స్టూడెంట్కి ఒక మైనర్ సబ్జెక్ట్ నేను అవకాశం ఇవ్వండి. ఒక్కొక్క స్టూడెంట్కి ఒకటి హార్డ్ ఉంటుంది. ఆ హార్డ్ దానికి బదులుగా మైనర్ అనుకున్నట్లయితే ఎవ్రీబడి విల్ పాస్. అప్పుడు ఈ సమాజంలో ఈ ఫెయిల్యూర్స్ ఉన్నారు, అందరూ పైకి వెళ్ళిపోతారు అని చెప్పేసి ఇలా మంచి ప్రతిపాదనలు మనకు పెడుతున్నాం. ఈవెన్ కెమిస్ట్రీ సిలబస్ కూడా అంత వ్యాస్ట్ సిలబస్ ఇంటర్మీడియట్ పిల్లవాడికి ఎంసెట్ వాడికి అయితే అవసరం లేదు. ఓకే, ఐఐటీ నీట్ వాళ్ళకి అవసరం లేదు. కానీ ఐఐటీ నీట్ వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఓకే, 40% సీట్ సంపాదించే వాళ్ళు హార్డ్లీ చేస్తున్నారు. ఒక 30 లక్షలు దాన్ని శాంక్షన్ చేసి ఉంటే ఇవాళ ఒక 600-700 మంది చాలా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి ఉండేది. అంటే ఇవి అక్కడికి గవర్నమెంట్కి తీసుకొని వెళ్ళే వాళ్ళు చెప్పే వాళ్ళు కరువు అయిపోయి ఉన్నారు. కాబట్టి తప్పకుండా నేను ఆ గ్యాప్ని ఫిల్అప్ చేస్తానని నమ్మకం నాకు ఉంది. కాబట్టి మిత్రులారా, మరి మీలో ఒకరిగా నేను ముందుకు వచ్చాను. మీ యొక్క సంపూర్ణ మద్దతు ఇవ్వాలని చెప్పేసి నేను కోరుతున్నాను. తప్పకుండా నో డౌట్ ఇట్ ఆల్ మా వ్యవస్థలను ఎలాగైతే నేను కేర్ఫుల్గా హ్యాండిల్ చేశానో ఈ బాధ్యతను కూడా నేను ఒక ట్యాగ్ లైన్ అనో లేకపోతే ఏదో పవర్లో కుర్చీలో కూర్చోవడం అనేదో ఇప్పటికీ నేను ఎన్ని వ్యవస్థలు ఉన్నా ఎప్పుడు నేను దర్జాగా కుర్చీలో కూర్చొని ఉండదు. అవసరం ఉంటే ఫ్రంట్ ఆఫీస్లో కూర్చుంటాను, బెంచ్లో కూర్చుంటాను, నార్మల్ సింపుల్ లైఫే నేను గడిస్తాను. కాబట్టి ఇది వచ్చిన తర్వాత కూడా మీలో ఒకటిగానే ఉండి మీ ప్రతి సమస్యను మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి